వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీలో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన కార్యక్రమం లక్షపేట మున్సిపాలిటీలో తహసీల్దార్ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ 420 హామీలను అమలు చేయాలని, రైతులకు రైతు బంధు వెంటనే అమలు చేయాలని, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం మహిళలకు వెంటనే ఇవ్వాలని, ఆటో కార్మికులకు వారికి కేటాయించిన 12,000 వెంటనే ఇవ్వాలని, మహిళలకు 2,500 రూపాయలను వెంటనే ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కోరడం జరిగింది. ఈ యొక్క హామీలపై లక్షపేట తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్షపేట పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు, మండల అధ్యక్షులు నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, జిల్లా కోశాధికారి రమేష్ జైన్, ప్రధాన కార్యదర్శులు సామ వెంకటరమణ, మంద రాజేందర్, రాజగురువయ్య, బొక్కలపల్లి సతీష్, గుండ ప్రభాకర్, తమ్మినేని వాసు, ముష్కం గంగన్న, పాంచాల రమేష్, కోమాకుల రవి, సుధాకర్, రాకేష్, వేముల చంద్రయ్య, దేవేందర్, కట్ల శంకర్, అనుదీప్, సృజన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందో దానికి వ్యతిరేకంగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు ధర్నా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని మానుకోవాలి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలి, రైతు బంధు కూడా వెంటనే రైతులకు వేయాలి. ఇవన్నీ కార్యక్రమాలు కూడా వ్యతిరేకంగా మేము ప్రజా వ్యతిరేక విధానాలకు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం లోపల మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రజా వ్యతిరేక విధానాల కొరకు భారతీయ జనతా పార్టీ అన్ని మండలాలలో ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేపట్టి వినతి పత్రాలు అందించడం జరుగుతుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల దాటిపోతున్నా కానీ వాళ్ళు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. మా ఆటోలు బస్సు ఛార్జీలు పెంచారు, ఆటో వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు 12,000 రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. దాని గురించి మాట కూడా మాట్లాడడం లేదు. అప్పుడు ఉన్నటువంటి రైతు బంధును ఇంకా 15,000 వేస్తున్నారు. 15,000 కాదు, ఆ ఉన్న కేసీఆర్ ఇచ్చిన రైతు బంధును కూడా అమలు చేయడం లేదు. రైతులకు యూరియా దొరుకుతా లేదు. ఇట్లా ప్రతి ఒక్క సమస్య మీద మేము ఇలా భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఆందోళన చెందుతుంది. ప్రజల వైపున భారతీయ జనతా పార్టీ నిలబడి ఈ ప్రజా వ్యతిరేక విధానాల కొరకు పోరాడుతుంది. అక్కడ హైదరాబాదులో మూసీ నది సుందరీకరణ అని చెప్పేస్తూ వేలాది కుటుంబాలను ఆగమాగం చేస్తున్నారు. అక్కడ ఒక కుటుంబానికి కూడా నివాసం ఇవ్వటం లేదు. కనీసం మళ్ళీ వాళ్ళకు నివాస ఇళ్ళ గృహ సంఘ హామీ కూడా ఇవ్వడం లేదు. ఇట్లా ప్రభుత్వం అంతా ఏంది అంటే వాళ్ళ హామీల కొరకు ఎక్కడో ఎలక్షన్లు జరుగుతుంటే రైతు బంధు కొరకని హామీ తీసుకొని రేపు ఎల్లుండే రైతు బంధు పడుతుందని చెప్పేస్తూ ఆ డబ్బులన్నీ ఎక్కడో రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతుంటే అక్కడ పంపిస్తుందట. ఇది ఇంతవరకు సమంజసం. నీకు వేరే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని కోట్ల అప్పులు తీసుకొని మన ప్రజల మీద అప్పుల భారం పడేస్తూ ఈ యొక్క ప్రభుత్వం అంతా ఎలా ఉంది అంటే మేమంతా మిమ్మల్ని దోచుకుంటాం, మీ ఇష్టం మీరేమైనా చేయండి అని చెప్పేసి అన్నట్టుగా ఉంది. ప్రభుత్వ దోపిడీ విధానాలకు ప్రజల యొక్క స్పందించాలి. మీకు వచ్చేటువంటి రైతు బంధు వస్తలేదు. ఆడలు ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకి మా రామచంద్రరావు గారు చెప్పిన పిలుపు మేరకి ఎంఆర్ఓ గారికి మెమోరాండం వేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు 3 సంవత్సరాలు కలిసినాయి. ఇప్పటి వరకు కూడా ఒకటి కూడా నెరవేరలే. రైతులది బాధ అలానే ఉంది, మహిళల బాధ అలానే ఉంది. ఒక్క జాబ్ మేళాలు లేవు, ఏది లేవు. ఎక్కడ వేసిన పొంగాలి అక్కలేకనే ఉంది. కాబట్టి ఈరోజు మేము ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇచ్చి జరిగింది. ఇప్పుడు కూడా మా కేంద్ర ప్రభుత్వం నుంచి చెరువులకు 15 కోట్లు మా మంచిర్యాలకి విడుదల చేయడం జరిగింది. వాటినన్నా కనీసం అమృత పథకం వాటినన్నా విడుదల చేసి చేయాలని మేము ఈ మెమోరాండం ఇవ్వడం జరిగింది. మండలంలో రాష్ట్ర పార్టీ పిలుపు ఇచ్చిన మేరకు కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఎలక్షన్లో గెలవడానికి ఇస్తున్న హామీలన్నీ నెరవేర్చట్లేదని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, దాని గురించి ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో మెమోరాండం ఇచ్చి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్న విధానాలను తెలియజేయడం కోసం ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో మెమోరాండం చేయడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది.